ప్రొద్దుటూరు 13వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అమితమైనటువంటి అభిమానము, ముద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకు వద్దు అనే నినాదంతోనే ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు ఈ బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చే వాళ్ళు ఎంత ఆదరిస్తున్నారంటే అంత ఆదరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఈ స్పందన, ఈ ప్రజాభిమానం చూసి ఖచ్చితంగా ప్రొద్దుటూరులో టికెట్ మార్పు జరగకపోతే చాలా నష్టం అనుభవించాల్సింది వస్తుంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూరు గురించి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ఇచ్చే ఉన్నటువంటి అభ్యర్థికి ఇస్తే గెలుస్తాడా గెలుస్తాడా అనేది కూడా ఆయనకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్ మారిస్తే వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానం ఇక్కడ ప్రొద్దుటూరులో పులివెందుల తర్వాత ప్రొద్దుటూరులోనే ఉండేది. వారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో, ఒకవేళ నాకు టికెట్ కావాలని నేను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వైఎస్ కుటుంబానికి మేము ఎంతో అభిమానంగా, ఆప్యాయతంగా, నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళమే. ఒకవేళ మాకు గినక రాకపోతే వైఎస్ఆర్ కుటుంబంలో అయినా ఎవరికి ఇచ్చినా కూడా మేమందరము కూడా ఇర్ఫాన్ అయితేనేమి, మురళి అయితేనేమి, లక్ష్మీరెడ్డి అయితేనేమి, ప్రతి ఒక్కరము, మున్నీర్ గాని, భాస్కర్ గాని, ఎమ్మెల్సీతో కూడా అందరం కలిసికట్టుగా పని చేసి ఈ ప్రొద్దుటూరులో 30-35 మెజారిటీ ఖచ్చితంగా తెప్పిస్తామని చెప్తున్నాను. ఇదే గినక ఆయనకి ఇస్తే 30,000 ఓట్లతో ఓడిపోతారని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు తెలుసు. కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, మా అభిమాన నాయకులు ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూరులో ఎవరినైనా పరిశీలించి ఎంక్వైరీ చేసి చూసి కనుక టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఘంటాపదంగా తెలియజేసుకుంటూ